వివాదం ముదిరినట్టుగానే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో సీఈఓ నుంచి అధికారులందరికీ కూడా నోటీసులు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. సిఎస్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ అంశం ఇక్కడతో సమసిపోయేలా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో అధికారులు ఇక నాయకుల మధ్యన ఒక గ్యాప్ క్రియేట్ చేసే పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. ఏం చేయబోతున్నారు? అంటే ఒకటండి, ఇక్కడ ఈసీ అధికారుల్ని భయకంపితులు చేసే విధంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వకూడదు. ఏమన్నా ఉంటే మమ్మల్ని వివరణ అడగవచ్చు. పొలిటీషియన్స్గా మేము పిలిచాం కాబట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి మమ్మల్ని వివరణ అడిగితే ప్రజల ఇబ్బందులు, లేకపోతే అక్కడ సిఆర్డీఏ పరిధిలో ఉన్న అమరావతి రాజధాని నిర్మాణం, దాని ప్రాధాన్యత, అలాగే పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రజల యొక్క కళ, అది వేసవకాలంలోనే పనులు స్పీడ్గా జరుగుతాయి కాబట్టి వాటి గురించి వాటికి ఉన్న ప్రాధాన్యతను మేము తెలియజేసి ఈసీకి ఏంటో మేము జవాబు ఇవ్వగలం. అధికారులకు నోటీసులు ఇచ్చి లేకపోతే సస్పెండ్లు చేస్తామని ఇంకోటి వాళ్ళ భయకంపితులను చేస్తే వ్యవస్థ, ఇప్పుడు రాజకీయ వ్యవస్థ లేకపోతే బ్యూరోక్రాట్స్ అధికారుల వ్యవస్థ ఓ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం ఉండాలి, ఒకళ్ళ మాట మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని, ఆ గౌరవాన్ని ఈ వ్యవస్థలో నడిచేటటువంటి వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసే విధంగా ఈసీ వ్యవహరిస్తుంది అనేది మా అభిప్రాయం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా డెసిషన్స్ చెప్పారా, లేకపోతే పోలవరం కొత్తగా కడదామని చెప్పి జలవనరుల శాఖను కూర్చోబెట్టామని నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే సిఆర్డీఏలో ఏమన్నా కొత్తగా అమరావతి ఇక్కడ పెడతాం ఇక్కడ కడదామని చెప్పారా? పోనీ తీసుకున్నారు, కొత్త నిర్ణయాలు తీసుకున్నారు, అధికారులకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. దానివల్ల ప్రజలేమన్నా ప్రభావితం అవుతారా? ప్రజలు పోని ప్రభావితం అవుతారు. అవ్వటం వల్ల ఏమైనా ఓటుల్లో ఏమైనా తేడా వస్తుందా? ప్రజలు వేసే ఓట్లలో ఏమైనా తేడా వస్తుందా? ఆ శాతాల్లో కానీ ఇంకోటి కానీ అయిపోయింది కదా, పోలింగ్ అయిపోయింది కదా. ఇకేదో అంటారు అయిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళం ఎందుకని. పోలింగ్ అయిపోయిన తర్వాత ఏందండి ఇదంతా చాదస్తం కాకపోతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ వాటిది. ఏం మా ప్రభుత్వం మా పని మమ్మల్ని చేసుకునే వాళ్ళు మా ప్రభుత్వాన్ని అసలు ప్రజల చేత ఎన్నికయ్యి 5 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో 2014 మే 7వ తేదీ జూన్ 7వ తేదీన పదవీ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని మరలా 2019 జూన్ 6వ తేదీ వరకు బాధ్యతలు నిర్వర్తించమని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాజ్యాంగం అధికారాలు ఇచ్చింది. ఈసీ అవ్వండి అడ్డుపడ్డానికి తీసుకొచ్చి భయపెట్టి అధికారుల్ని. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకోవడానికే మీరు హడావుడి పడుతున్నారని వైసీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. సో దానికోసం ఈ హడావుడి అంతా అని చెప్తున్నారు. ఇవన్నీ చీప్ కామెంట్స్ అండి. ఈ సిల్లీ కామెంట్స్కి ప్రజలే చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి, ఆయన భార్య బిడ్డలను తీసుకుని మనవుని తీసుకుని హాయిగా స్విట్జర్లాండ్ అక్కడికి అమెరికాను వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు ఈ ఎండల్లో. కానీ ఆయన ఇక్కడ ఉండి పోలవరం నిర్మాణాన్ని సమీక్షిస్తాను, లేకపోతే అమరావతి నిర్మాణాన్ని సమీక్షిస్తాను, అవి వేగంగా కట్టిస్తానడంలోనే ఆయనకున్న చిత్తశుద్ధిని, ఆయనకున్న అంకిత భావాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. అసలు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని పని చేయమని డిమాండ్ చేస్తున్నారండి. ముఖ్యమంత్రి పని చేయాలి, ఆయన ఖాళీగా ఇంట్లో కూర్చోకూడదు, లేకపోతే కుటుంబంతో ఎక్కడికో టూర్లకు వెళ్ళమని చెప్పడం వల్ల ఈసీ ఎవరో పని చేయకూడదని అంటానికి. ఎవరన్నా పని చేయకపోతే చేయండి అని చెప్తారు, పని చేసేవాడిని అడ్డుపడ్డం ఏంటి? నీ కోడ్ ఆఫ్ కండక్ట్కి అనుగుణంగానే ఉంది, కొత్త నిర్ణయాలు తీసుకోవట్లా. తీసుకున్న పాత నిర్ణయాల్ని, పాత పనుల వేగవంతం పైన సమీక్షిస్తున్నారు. ఆ సమీక్ష వలన ఓటర్ల ప్రభావితం కారు. ఆ ప్రభావితం అవటం వలన ఇప్పుడేం ఓట్లు వేయట్లా ప్రజలు. నువ్వు వేరే రాష్ట్రాల్లో, వేరే జిల్లాల్లో ఎక్కడో ఎన్నికలు జరుగుతాంటే ఇక్కడ మేము మడి కట్టుకుని, నోరు కట్టుకుని, కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోటం ఏంటండి? వాటిది అస్సాంలో ఎన్నికలైతే ఆంధ్రాలో నేను ఎందుకు తాగునీటి సమస్యకి ఇబ్బంది పడాలి? పోలవరం కట్టుకోకుండా, అమరావతి కట్టుకోకుండా నా పశువులకు ఎందుకు గడ్డిని సరఫరా చేసుకోలే? వాటి తీసండి ఇవన్నీ ఎప్పుడో పాత చింతకాయ పచ్చళ్ళు తీసుకొచ్చి మాన్యత మీద రుద్దుతా ఉంటారు. అలాగే మేడం గారు ఒక్క నిమిషం, ఇందాక కోటేశ్వరరావు మాట్లాడుతూ చెప్పారు, సిఎస్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన పేరు,
ఆయన మీద ఏం కేసులు ఉండే ఏమి లేవు, తెలుగుదేశం వాళ్ళు అల్లరి చేస్తున్నారని. చాలా స్పష్టంగా ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ పెట్టిన ఛార్జ్ షీట్లో A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే, A2గా విజయసాయి రెడ్డి ఉంటే, A11గా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మన సిఎస్ గారు ఇప్పుడు ఆయన కోర్టుకు వెళితే దాన్ని కోర్టు కొట్టివేసింది. కొట్టివేస్తే ఆయన పేరు తీసివేస్తే మరలా సిబిఐ తీసుకెళ్లి మరలా కోర్టులో వేసింది. ఈయన ముద్దాయిగా ఉండాల్సింది, ఈయన పాత్ర ఉందని అది కోర్టు స్వీకరించింది. రేపు మే 10వ తేదీన కోర్టు వాయిదా ఉంది. దానికి మన చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వెళ్ళబోతున్నారు. కొన్ని ఏం జరుగుతుందనేది వాస్తవాలు తెలుసుకోండి. ఎంత బీజేపీ పార్టీ అయినా మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని మూసేసుకుని మొత్తం శుభ్రంగా ఉంది, మా బీజేపీ, మా టీఆర్ఎస్ పార్టీ, మా వైఎస్ఆర్ పార్టీ, మేము అంత పరిశుద్ధులు, మేము పెట్టిన అధికారులందరూ కాంగ్రెస్ పార్టీ కూడా బాగుందా, మేమే గొప్పవాళ్ళం, ఇలా చెప్పుకోబాకండి. మీరే చెప్పుకుంటున్నారండి ఉదయం నేస్తే సాయంత్రం దాకా. మోడీ, జగన్, కేసీఆర్ ఈ ముగ్గురు తప్ప మీకు వేరే వాళ్ళు కనిపించడం లే. వాళ్ళకి సంబంధం లేని అంశాల్లో కూడా మీరు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పింది వాస్తవాలా కాదా? నేను చెప్పిన వాస్తవాలు అంగీకరిస్తున్నారా లేదా? మీరు అవును తెలిసి మాట్లాడుతున్నారా? కేసీఆర్ తో సీట్ సర్దుబాటు పెట్టుకున్నావా, వైఎస్ జగన్ తో సీట్ సర్దుబాటు వాళ్ళ గవర్నమెంట్ లోనే కదా పనిచేస్తున్నారు సిఎస్ గారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో మీరు పోస్ట్ ఇచ్చారా లేదా? ఎందుకు పోస్ట్ ఇచ్చారు? లూప్ లైన్ లో ఎందుకు పెట్టుకోలేదు మీరు? మీకు తెలియదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? మీరు ఎట్లా పోస్ట్ ఇచ్చున్నారు? వాళ్ళందరికీ కూడా మీరు చేస్తే కరెక్ట్, మేము చేస్తే అబద్ధాలా? కోర్టులో నిర్ధారణ అయిన తర్వాత ఎవరైనా సరే నిందితులు. అట్ట అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని స్టేలు లేవు మీకు తెలియదా? స్టేలు లేవా? చెప్పండి చూద్దాం. సిఎస్ అనేది అత్యున్నతమైన స్థానం. ముఖ్యమంత్రి తర్వాత పూర్తిగా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే అధికార యంత్రాంగం రాష్ట్రాన్ని నడపాలో అధికార యంత్రాంగాన్ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకేనండి, రాజధాని మీద సమీక్షలు ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అవసరమా రాజధాని? ఎమ్మెల్యే ఇల్లు ఇప్పుడు అవసరమా? ఇది 4-5 ఏళ్లు మీరు వదిలేసి ఎమ్మెల్యే ఇల్లు త్వరగా పూర్తి కావాలంటే కాంట్రాక్ట్ లో డబ్బులు ఇవ్వమని కదా మీరు పరోక్షంగా చెప్తున్నారు. ఇప్పుడు రోడ్లు వేయమని మీరు చెప్పడం లేదా? పోలవరం ప్రాజెక్టు జూన్ కంతా నీళ్లు రావాలని మీరు ఎందుకు చెప్పారు? కాంట్రాక్ట్ లో డబ్బులు ఇవ్వమని కదా. పరోక్షంగా మీరు ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ కూడా? ఈ ప్రత్యక్షంగా మీరు చెప్పలేకపోవచ్చు. పనులు జరగాలంటే డబ్బులు ఇస్తేనే కదా పనులు జరుగుతాయి. మీరు ఒక రకంగా తెలివిగా మీరు రాజకీయాలు నడుపుతూ ఎదుటి వ్యక్తులను నిందిస్తూ ఎదుటి వ్యక్తులు దోషులుగా నిలుస్తూ మీకు తెలిసిన ఏకైక వాచకం ఏంటంటే నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్. అంటే ఇప్పుడు కొత్తగా టెండర్లు ప్రాసెస్ లో ఉన్న ప్రక్రియ కాదు, అదంతా సుదీర్ఘంగా 3-4 ఏళ్ల నుంచి కావచ్చండి. మీకు ఇప్పుడు సమీక్షలు ఎందుకు అవసరం? 23 తర్వాత పెట్టుకుని మీరు గెలిస్తే మీరు 8వ తేదీ దాకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఒక మాట మేడం, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మీరు ఎన్నికల్లో ఎవరు గెలిచి ఓటమి చెందినా 8వ తేదీ దాకా నేను ముఖ్యమంత్రిని అన్నారు. నైతిక బాధ్యత అనేది ఉండదా రాజకీయాల్లో? నైతిక విలువలు లేవా? అవి కాపాడలేరా రాజకీయ నాయకులు? ఎట్లా ఆదర్శం అవుతారు? ఒక్క నిమిషం రాజేంద్ర ప్రసాద్, అంబటి రామకృష్ణ గారు సో ఏం చెప్తారు? సిఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ బీజేపీ మాట్లాడేది ఏంటంటే కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించడం కోసమే అంటున్నారు. నేను చెప్పలేదండి కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వమని నేను చెప్పడం లేదు. ఇందాక వాళ్ళు చెప్పిన ఆరోపణల్లో మీరు వేగంగా పనులు చేయండి అంటే ఎట్లా డబ్బులు లేకుండా పనిచేస్తారండి? పరోక్షంగా మీరు చెప్తున్నట్టు పరోక్షంగా కాదు, అసలు ప్రత్యక్షంగానే వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ తీసేసుకున్నారు కదా, కోడ్ రాకముందే ఆల్రెడీ ఇచ్చేశారు. ఒక కాంట్రాక్టర్ ఎన్నికల కోడ్ ఆల్రెడీ తీసేసుకున్నారు అనేది మాట్లాడుతున్నారు. పోలవరం విషయంలో ట్రాన్స్టైన్ తప్పించి కొత్త కాంట్రాక్టర్ నవయుగాన్ని తెప్పించి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్న మా నితిన్ గడ్కరీ అని వీళ్ళే కదా చెప్పింది. మరి నవయుగాకి ఈ రోజు బిల్లులు చెల్లించుంటే పోలవరం విషయంలో వాళ్ళకే కదా చెల్లిస్తారు. మరి ఆల్రెడీ వాళ్ళు బిల్లులు తీసేసుకున్నారని మీరు ఎందుకు బాధపడతారు? నేను అదే అంటున్నా సార్, చంద్రబాబు నాయుడు సిఎస్ విషయంలో చెప్తూ ఉన్నారు ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో
కేంద్ర ప్రభుత్వం ఎవరు చెప్తే వాళ్ళే సీఎస్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కోర్టుల్లో కేసులు అయితే నిరూపితం అవ్వలేదు కదా, ఎవరైనా లేదు ఈసీ విషయంలో అంతవరకు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ మార్చే విషయంలో ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఉన్నంత మాత్రం అన్న సమయంలో మాత్రం వాళ్ళు ఇమీడియట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఏది మళ్ళీ సంజయ్ శీల్ అడగటం ఇవన్నీ దాన్ని ఒక ఆయుధంగా వాడుకొని మీరు మీ ఇష్టానుసారంగా మీకు గిట్టని నేను ఇందాక అదే చెప్పింది, మీకు గిట్టని రాష్ట్రాల్లో మిమ్మల్ని వ్యతిరేకించే పార్టీలు ఉన్న దగ్గర దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ఈ రకమైన చర్యలకు బీజేపీ దోహదపడుతుంది, పాల్పడుతుంది. ఇప్పుడు ఈసీ దగ్గర కంప్లైంట్స్ అధికార పక్షం ఇచ్చింది, ప్రతిపక్షం ఇచ్చింది, అందరూ ఇచ్చారు. మీరు చెప్పండి, బీజేపీ ఇచ్చినాయో లేకపోతే బీజేపీ మిత్రపక్షాలుగానో బీజేపీ అనుబంధ సంస్థలుగా ఉన్న వాళ్ళ పైన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లకి రియాక్ట్ అయినట్టుగా మిగతా వ్యతిరేక పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ కావచ్చు, యూపీఏ మిత్రపక్షాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో మీరు ఏ ఒక్క కంప్లైంట్కి రియాక్ట్ అయ్యి మీరు యాక్షన్ తీసుకున్న దాఖలాలు కనపడ్డాయా ఎక్కడన్నా? ఇప్పుడు ప్రధానమంత్రిగా స్థాయిలో ఉండి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చెప్తుంది? కులం, మతం, వర్గం ఎత్తొద్దు అని చెప్తుంది. అటువంటిది ప్రధానమంత్రి నేను డైరెక్ట్ గా నేను బీసీని నాకు ఓట్లు వేయండి అని అడుగు మాట్లాడతాడు. అంటే ప్రధాని స్థాయిలో ఉండండి, ఎవరు కించపరుస్తారండి బీసీలని? ఇలా నేను ఇద్దరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను. సో ఈ రకంగా కులాలు, మతాలు, వర్గాలు, అక్కడ కేరళలో బీజేపీ అధ్యక్షుడు ఒక ఆయన ముస్లింలను ఎలా గుర్తించవచ్చని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకా హీనంగా దౌర్భాగ్యం వాళ్ళ సాధ్వి ప్రజ్ఞ మాట్లాడుతుంది. హేమంత్ గడ్కరీ సిన్సియర్ ఆఫీసరు ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో చనిపోతే నా శాపం వల్ల ఆయన చనిపోయాడని చెప్తాడు. ఎంతమంది చావుకి కారకమైన ఆమెకి తీసుకొచ్చి మరి ఆమె కోర్టులో కేసులు లేవా? ఆమె టెర్రరిస్ట్ యాక్టివిటీ కదా, కళ్ళు కనపడట్లేదా బీజేపీకి? టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తారా? ఆమెను తీసుకొచ్చి టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తారా? నీతి వాక్యాలు ఇక్కడ కూర్చొని వేదాలు వల్లిస్తా ఉంటారా? ఇంత దుర్మార్గం, నైతికత అనేది అందరికీ ఉంటది. ఒక్క నిమిషం, ఇప్పటి వరకు కేవలం కేంద్రం చేతుల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థను మాత్రమే ఉపయోగించుకోగలిగారు. ఒక్కసారి ఎలక్షన్ కమిషన్ రాగానే పూర్తిగానే అధికార వ్యవస్థనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఆపరేట్ చేస్తున్నారనే సెన్స్ ప్రజల్లోకి వెళ్ళలేదనుకుంటున్నారా? ఒక చిన్న విరామం. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. కోటేశ్వరరావు గారు, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకలా, అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఒకలా, ఇది కంటిన్యూస్ గా 4 ఏళ్ల నుంచి జరుగుతున్న చర్చ. ఇది ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీ చేతుల్లో ఉన్న ఇప్పటివరకు గవర్నర్ వ్యవస్థను మాత్రమే ఉపయోగించుకోగలిగారు. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యం, ఎలక్షన్ కమిషన్ ద్వారా మొత్తం పూర్తిగా ప్రభుత్వం పని చేయకుండా, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పని చేయకుండా అధికారులు ఎవరైతే మీరు మేనేజ్ చేయగలరో పూర్తి స్థాయిలో అంత వ్యతిరేకంగా చేసిన పరిస్థితులు అయితే కనిపించట్లేదా? ఇవన్నీ ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ దాని మీద చర్చ, దాన్ని ఇంకో పద్ధతిలో చూద్దాం ఇంకోసారి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ మధ్య ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ పత్రికే. ఆ పత్రికలో క్వశ్చన్ వేశారు, ఆంధ్రప్రదేశ్లో గవర్నరుని ఇంకా కొనసాగిస్తున్నారు, ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అని చెప్పన్నారు. దానికి సమాధానం ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో జరగాల్సిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించబడలేదు కాబట్టి ఈ గవర్నర్ని కొనసాగించాల్సి వస్తుంది అని చెప్పన్నారు. సో ఆ సమస్యలు ఎంత త్వరగా పరిష్కారం చేసుకుంటే, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చొని ఆ సమస్య ఎంత త్వరగా పరిష్కారం చేసుకుంటే సమస్యలు గవర్నర్ అంత ఉండాల్సిన అవసరం, 2 రాష్ట్రాలకు 2 గవర్నర్లు ఉంటారు. రెండోది అధికారుల విషయం ఏ అధికారులు అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమింపబడతారో ఆ అధికారులందరినీ మీరు ఉపయోగించుకుని పూర్తి స్థాయి అదంతా కనిపించట్లేదు. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ఈసీ ద్వారా కేంద్రం ఇన్వాల్వ్ అయిందన్న సెన్స్ ప్రజల్లోకి వెళ్ళలేదు అనుకుంటున్నారు. కేంద్రం ఎక్కడ అధికారులను డైరెక్ట్ గా ఎప్పుడు నియమించలేదు, మాకు సంబంధం లేదు అధికారులు నియమించే విషయంలో కూడా. ఎలక్షన్ కమిషన్ మాత్రమే అధికారులు నియమించుకున్నది, వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు నడుపుకుంటున్నారు. దీంట్లో వాళ్ళు కొద్దిగా స్ట్రిక్ట్ గా వెళ్తుండే, స్ట్రిక్ట్ గా వెళ్లే లోపలికి, ఇప్పుడు ఆ స్ట్రిక్ట్ గా వెళ్లే లోపలికి అది కేంద్రం మీదకి వచ్చేస్తుంది ఆ ప్రభావం. అదే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా కానీ వెళ్ళుంటేమో బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయలేదు అనుకోండి, ఎలక్షన్ కమిషన్ తెస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
ఎన్నికలైన మరుసటి రోజు నుంచి ఈ రోజు దాకా రోజు ఎలక్షన్ కమిషన్ తిడుతూనే ఉన్నారు. ఢిల్లీలో పార్టీలు మీటింగ్ పెట్టుకున్నారు. ఆల్ పార్టీస్ ఎక్కడ ప్రతిపక్షాలు ఇంటర్నల్గా కలిసి మద్దతుతో పోటీ చేయటంలే, కలిసి ఎక్కడ లేవు ఈ ఆల్ పార్టీస్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఎక్కడ మిత్రపక్షాలుగా పోటీ చేయటంలే, కేవలం దీని మీద మాత్రమే ఈవీఎంల మీద మాత్రమే కలిసి కూర్చుంటున్నారు. అంటే ఇలా సమర్థత ఎంతవరకు ఉంది, వీళ్ళ స్నేహం ఎంతవరకు ఉంది, ఈయన బాధపడలేక వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం మాట్లాడటంలే, ఈయనే కూర్చున్నారు. ఇవాళ ఈవీఎంలు 96 నియోజకవర్గాల్లో నేను రెండోసారి పోలింగ్ జరిగింది. ఎక్కడ ఈవీఎంలు చెడిపోయినాయి చెప్పానండి, ఎక్కడ విమర్శలు రాలా. రెండోది 2 ఎన్నికలు రద్దయినాయి, మాకు సంబంధం లేదు. కలకత్తాలో ఒక పార్లమెంట్కి రద్దయింది ఎన్నిక, అదేవిధంగా వెల్లూరులో తమిళనాడులో ఒక పార్లమెంట్ ఎన్నిక రద్దయింది. అది మాకు సంబంధం లేదు కదా. అక్కడ ఏదైతే రిపోర్ట్స్ అయినాయో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇస్తే ఎన్నికలు రద్దు చేశారు. అంతే తప్ప మేము ఎక్కడా కూడా అధికారుల మీద జోక్యం చేసుకోవటం లేదు మాది. స్ట్రిక్ట్ గా ఎన్నికల కమిషన్ కొంత స్ట్రిక్ట్ గా వ్యవహరించడం వల్ల మీకు నష్టం జరుగుతుంది. ఇంకొకటి మేడం, విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది కదా, మీరు నిజాయితీగా వెళ్ళండి అన్న తర్వాతనే 2 అధికారుల మీద మీరు ప్రచారం చేయొద్దు అని చెప్పి కూడా ఇచ్చింది దాని మీద ఆర్డర్స్. రాజేంద్ర ప్రసాద్ గారు, మేము ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదో చేయటం వల్ల మాకు వచ్చే ఓట్లు ఆగో, పోయే ఓట్లు ఇదవ్వో. ఇక్కడ స్పష్టంగా మేము చెప్పేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తోంది. మా తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లి అర్జీలు ఇస్తేనేమో యాక్షన్ తీసుకోవడం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి అర్జీలు ఇస్తేనేమో యాక్షన్ తీసుకుంటున్నారు. ఉదాహరణకి ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయి, ఆ సిస్టమ్ అంతా సరిచేయాలి అని చెప్పి మేము కంప్లైంట్ చేసాం. సరే, అది వివరించడానికి మా హరిప్రసాద్ గారు మా పార్టీ ఐటీ ఇన్ఛార్జ్ వస్తారన్న. అబ్బాయి ఆయన మీద క్రిమినల్ కేసు ఉంది, ఆయనతో మాట్లాడమని ఈసీ అంది. మరి అదే విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో A2గా ఉన్నాడు. ఆయన A1 జగన్ గారు అయితే A2 ఈయన 18 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆయన మీద తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి 2 రోజులకు ఒకసారి ఈసీ దగ్గరికి వెళ్ళి వస్తాడు, ఏదో వాళ్ళ మామగారి ఇంటికి వెళ్ళినట్టు ఒక కాగితం ఇస్తాడు, ఇచ్చి చూసారా ఇప్పుడు కాగితం ఇచ్చారు, రేపటికల్లా యాక్షన్ ఉంటుందని చెప్తాడు. కరెక్ట్గా ఈసీ ఆయన ఇచ్చిన కాగితం యాజిటీజ్గా చేస్తాను. అంటే దీన్ని బట్టి పక్షపాతంతో చేస్తుందా లేదా. ప్లస్ వీళ్ళకి మద్దతుగా మోడీ గారు, మోడీ గారు ఇక్కడ వత్తాసు పలుకుతుంది కేసీఆర్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఈసీని కీలు బొమ్మను చేసి ఆడిస్తున్నారు, వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు అనేదే మా ఆరోపణ. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, అందుకని తగిన విధంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇవాళ ప్రజలకు సేవ చేస్తాను, నేను విరామం తీసుకోను, నేను సెలవు తీసుకోను, నేను విహారయాత్రలకు వెళ్ళను, నేను కుటుంబంతో గడవను, ప్రజలకు సేవ చేస్తాను అని వస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడానికి ఈ వైఎస్ఆర్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ, ఈ ఎలక్షన్ కమిషను, ఈ కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని, అడ్డంకుల్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తగిన విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎవడన్నా పని చేయకపోతే పని చేయవయ్యా అని చెప్తాను. పని చేసేవాడిని ఆపటం ఏంటండి? అది రాజ్యాంగపరంగా మాకు హక్కు ఉంది, అధికారం ఉంది, పని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మా బాధ్యతలకి మా విధులకు అడ్డుపడమని రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసిపెట్టుందా? పోలింగ్ తేదీ వరకే మీ హక్కు, అధికారం ఎలక్షన్ కమిషను, పోలింగ్ తేదీ వరకే ఎలక్షన్ కోడు. పోలింగ్ తేదీని దాటి ఎక్కడ అస్సాంలో జరుగుతుంది, ఆఫ్రికాలో జరుగుతుంది, రేపు అమెరికాలో పోలింగ్ అయితే, అమెరికాలో ఎన్నికలు అయితే కూడా ఇక్కడ ఎలక్షన్ కోడ్ అని మాకు అమలు పరిచేటట్టు ఉండారు. మరీ చాదస్తం పెరిగిపోయి, మరీ నియంతృత్వం పెరిగిపోయి, మోనార్కిజం పెరిగిపోయి, ఇటువంటి అర్థం పర్థం లేనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి మా ప్రజల్ని, ప్రత్యేకంగా మా ఆంధ్ర ప్రజల్ని హింస పెడుతున్నారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. అవసరమైతే ఏ స్థాయి వరకైనా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంబటి రామకృష్ణ గారు, సమయం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మొత్తానికి చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రభుత్వం అని, ఈ పని చేయకుండా సాధారణమైన పరిపాలన ప్రక్రియ కూడా కొనసాగకుండా వైసీపీ ప్రయత్నాలు చేస్తుందని, దానికి ఈసీ వంత పాడుతుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది వాళ్ళ న్యూస్ లో చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.